సూత్రాలు అదే సూత్రాలు రా బాబు. హే 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 ప్రతి మన్మథ కామసూత్రాలు కాదరా, వాత్సాయన కామసూత్రాలు. రే మామ, బుక్ తెచ్చిన గాని ఒకటి దొబ్బుతా ఉన్నారా. ఈ పుస్తకం నువ్వు తీసుకొని చదవరా. చదువు. ఇటెవరా బుక్. ముందుగా ఆడది భోగానికి మాత్రమే కాదు అని గుర్తించాలి. వాత్సాయనుడు రాసిందే ఈ కామసూత్రాలు. ఆపరా, విని విని చెవులు నొప్పుడుతున్నాయి. అవునరా మామ, చదివి చదివి నా నోరంతా నొప్పి పుడుతుంది. రే ఆ గ్లామర్ బుక్ ఇటీ, అదన్నా తెరిచి చూద్దాం. మామా బల్బ్ వెలిగిందిరా. రే మన జెనిఫర్ లాగానే ఉందిరా. ఇటీవు రే, నాకు బల్బు వెలగడం లేదురా. రే ఫీజు పోయి ఉంటుందిరా. ముందు నీ కళ్ళగా ఫీజు పెట్టుకో, అప్పుడు వెలుగుద్ది. రే ఇప్పుడు వెలుగుతుందిరా. మావా ఇవన్నీ చూస్తుంటే నేను ఆగలేకపోతున్నాను రా. ఈ బుక్ నాకు ఇచ్చాను, వెళ్ళిపోతాను. రే అందరూ ఇంటికి తెచ్చుకోండి. ఏమిట్రా సౌండ్ అక్కడ? ఏం చేస్తున్నావు? కళ్ళు మూసుకుని పడుకోరా. ఇదొకతే వేళ పడ లేకుండా. ఆ తర్వాత నేను నిద్రపోలేదు. నా కళ్ళల్లో జెనిఫరే మెదులుతోంది. నేను వెంటనే తన్ను చూడాలని బయలుదేరాను. ఎవరు వీడు నన్ను చూసి నవ్వుతున్నాడు? భయపడక కత్తి, నేను వేరెవరో కాదు, నీ మనస్సాక్షి. మన సంగతి వదిలే, నో ప్రాబ్లం. సార్ ఇప్పుడు ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నారు. అయ్యి బాబోయ్, మగాడని గుర్తొచ్చిందా? ఏంటి అలా చూస్తున్నావు? ఆమెనే తలుచుకుంటూ చాక్లెట్ తినడం, ఆమెనే తలుచుకుంటూ సెక్స్ బుక్స్ చదవడం, ఇవన్నీ నరాలను ఉత్తేజపరిచాయా? ఇటువంటి వేస్ట్ పనులన్నీ చేయకు, అలాగే బ్యాక్ అయిపో. ఇక్కడ చూడు, నువ్వు తెలియకుండా అనవసరంగా మాట్లాడుతున్నావు. మర్యాదగా ఇంటికి వెళ్ళు. తమ్ముడు, ఇంత అర్జెంట్ గా జెనిఫర్ చూడడానికి వెళ్తున్నావే, ఆమె అందం ఏమిటి, హైట్ ఏమిటి, కలర్ ఏమిటి? నీ అందం ఏమిటి, హైట్ ఏమిటి, కలర్ ఏమిటి? ఆవిడ ముందు నిలబడడానికి నీకు అర్హత ఉందా? ఆమెను క్రాచ్ చేయడమే చాలా గొప్ప విషయం. ఈ వయసులో ఏ అమ్మాయిని చూసినా సరే ఒక రకంగానే ఉంటుంది. అయినా సరే ఇలా అర్ధరాత్రి నడిస్తే నీ పేరు రిపేర్ అవుతుంది. ఏమిటలా చూస్తున్నావు? ఇదిగో చూడు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఈ వయసులో నీ మనసును కంట్రోల్లో పెట్టుకోలేదు, నీ జీవితం చంకనాగిపోతుంది. ఇది నీకు మాత్రమే కాదు, నీ వయసులో ఉన్న కుర్రాళ్ళందరికీ కలిపే చెబుతున్నాను. నువ్వు నా మనసాక్షివి. అవును, అడ్వైస్ చేస్తున్నావు. ఎస్, ఏదో వెతుకుతున్నట్టుగా ఉన్నా. నిజంగా చెప్తాను.
जैसा कोई मेरी जिंदगी में आए तो बात बन जाए बात बन जाए आप जैसा कोई मेरी जिंदगी में आए तो बात बन जाए बात बन जाए फूल को बहार बहार को चमन दिल को दिल बदन को बदन हर किसी को चाहिए तन मन का मिलन काश मुझ పరబ్రహ్మమొక్కటే ఆహా ఏం భక్తి పాటలు అన్నమయ్య చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎంత గొప్పగా పాడేశాడు నాగార్జున అంతకంటే గొప్పగా నటించాడు దర్శకేంద్రుడు రాఘవేంద్రుడికి నమస్కారం అటు ఇటు చూతాడురా నీకేమైనా భక్తి గీతాలు కావాలా ఏంటి అదోలా ఉన్నాడు ఎన్టీఆర్ పాటలు కావాలా నోరు తెరిచి మాట్లాడబెట్టురా సినిమా పేరు చెప్పని ఆడవరా తెలీదు. ఏంటి తెలీదా ఈ కుర్రాడు ఏదో మసాలా సినిమా కోసం వచ్చినట్టున్నాడు కనీసం ఆ పాట అయితే చెప్పబోయా పాడి చూపించనా? సరే పాడు నీ ఇష్టం వచ్చింది పాడు నిన్నెవరు పాడొద్దన్నారు ఇది హిందీ పాట కుర్బానీలోది నా క్యాసెట్లు పగిలిపోతున్నాయిరా బాబు ఆపరా ఆపరా రేయ్ రేయ్ ఆ కుర్ర కొడుకుని పట్టుకోండి ఏదో పాపం కదా కుర్రాడు పాటలు వింటుంటే నా క్యాసెట్లు పగల కొడతావా నీ కుర్బానీ పాటలే కదా కావాలి ఇవిగో తీసుకో వీడి జేబులోంచి డబ్బులు లాక్కోండి వీడు రికార్డుని బ్రేక్ చేయాలనుకుంటున్నాడు జెనిఫర్ డాన్స్ చేసిన ఆ పాటకి నేను కూడా డాన్స్ చేశాను. నాతో జెనిఫర్ కూడా కలిసి డాన్స్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించాను. రా
చిచ్చుల ముడిబడు తనువుతో తడబడు తపనల చెడుగుడు తడి తడి తొడి మను తాత ముడిబిడి అందం చూపవటే తాపంతోటి రేగెను దాహం మోహంతోటి పైబడుమా రేగిన మైకం రేపెను పంతం స్నేహంతోటి లోబడుమా వయ్యారం నన్నే రమ్మంది నేడు వయసొచ్చి పిచ్చికిస్తూ ఉంది రక్తం వేడెక్కింది నిన్నే చూస్తే వైకాలే కోపం అంటూ ఉంది ఈడే గోడెక్కింది ఎక్కిపోయే మోహాలే ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు దుప్పటి తప్పులు చేయక తప్పదు తప్పని వెళ్ళకు తప్పనిసరి ఇది తప్పులు చేద్దాం రా అందిన అందము విందుల బంధము పొందుల సంద్రము చిందుల గ్రంథము పూమకరందము నీ అరవిందము సైగలు చేసెనులే నిన్నే మరిచి పోదులే హృదయం నువ్వు కాదంటే ఇంతేలే సుందరి అందం నాకే సొంతం వెన్నెల స్వర్గం నాదేలే వచ్చేసి వాలిపోవే రావే నా కోసం నువ్వే పుట్టా పిచ్చెక్కిస్తూ ఉంది రక్తం వేడెక్కిందే నిన్నే చూస్తే మైకాలే కోపం ఉంటుంది ఈడే గోడెక్కిందే ఎక్కిపోయే మోహాలే నువ్వెప్పుడంటే అప్పుడే మ్యారేజ్ నువ్వెక్కడంటే అక్కడే ఎంగేజ్ వేధించి చంపి వెళ్ళకే వయసు గడియే తీయవే పిచ్చికిస్తుంది రక్తం వేడెక్కిందే నిన్నే చూస్తే మైకాలే కోపం ఉంటుంది ఈడే గోడెక్కిందే ఎక్కిపోయే మోహాలే కామన్గా ఎక్కడైనా వర్షం పడితే మేఘాల నుండి చినుకులు పడతాయి, కానీ ఒకచోట మాత్రం చినుకులకు బదులు వజ్రాలు జాలువారుతాయి. చినుకులన్నీ కలిపి చిన్న నీటి కుంటలు ఏర్పరుస్తాయి. అదే వజ్రాలు పడితే మనుషుల పరిస్థితులన్నీ మార్చేస్తాయి. వర్షంతో పాటు వజ్రాలు పడే